హాయ్ అండి. సమ్మర్లో మంచిగా సలాడ్ చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉండిద్దండి. వేడి తగ్గిద్ది, హెల్త్కి మంచిది కదండి. ఆయిల్ అవి చేసుకోకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. వెజిటబుల్స్ సలాడ్ అండి. మీ దగ్గర ఉన్న కూరగాయలు వేసుకోవచ్చండి. మా దగ్గర ఉన్న కూరగాయలతో మేము వేసామండి. ఒకసారి చూద్దామండి ఎలా చేయాలో. ఒకసారి చూద్దామండి. సలాడ్ చేయడానికి పింక్ క్యాబేజ్, కీరా, క్యారెట్, ఆనియన్ వాడుతున్నామండి. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వాడుకోవచ్చు అనమాట. ఇవి కట్ చేసుకున్నామండి. ఇప్పుడు కీరా ఒక సైడ్ ఎత్తి కట్ చేసి ముక్కను తీసి కాయకి రఫ్ చేయాలండి. ఇలా రౌండ్గా రఫ్ చేయడం వల్ల కీరా చేదు ఉండదన్నమాట. చేదు లేకుండా మంచిగా ఉండిద్దండి. ఒక్కోసారి చేదు వస్తుంది కదా, ఇలా అయితే పోయిద్ది అనమాట. ఇలా సన్నగా స్లైస్ కట్ చేసుకోవాలండి. క్యారెట్ కూడా చూడండి, బాగా సన్న స్లైస్ కట్ చేసి పింక్ క్యాబేజీ మామూలు వైట్ క్యాబేజీ లాగా అండి. ఇది చాలా హార్డ్గా ఉండిద్దండి. చక్కగా సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇది కూడా ఇన్ని కట్ చేసి పెట్టామండి. చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదండి. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక బౌల్లోకి పెరిగేసుకున్నామండి. ఇప్పుడు పెరుగులో సరిపడా సాల్ట్ అండి, పెప్పర్ పౌడర్ అండి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి, జీలకర్ర పొడి, నిమ్మకాయ, హనీ అండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్సీ పెట్టి బయట 100 రోజులు పెట్టుకొని తినే బదులు ఈజీగా ఇంట్లో మనం చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే కమ్మగా ఈ సమ్మర్ ఎంజాయ్ చేయొచ్చండి. ఈ మిక్స్ చేసుకున్నదంతా ఈ ముక్కల్లో వేసుకున్నామండి. మనం సన్న కట్ చేసుకున్న ముక్కల్లో వేసుకొని కలుపుకున్నాం. ఇదంతా మిక్స్ చేసుకున్నామండి. అంతా మంచిగా మిక్స్ చేసుకొని కమ్మగా తినేటియండి. ఇంకా కొంచెం కావాలనుకున్నాడు కొద్దిగా ఎక్కువ పెరిగేసుకోవచ్చు అన్నమాట.